రాధ అలాగే ధనుంజయ్ అయితే శ్యామ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో వాళ్ళిద్దరూ అలా బయటకు వచ్చి వెతుకుతూ ఉంటారు. ఇక ఆటోలో అలా వెతుకుతూ ఉంటూ మామయ్య ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి రాధ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ శ్యామ్ అయితే తాగేసి రుక్మిణి ఇంటికి వెళ్ళాక రుక్మిణి అయితే ఇప్పుడే ఎలాగైనా సరే సుందర్ని నా వశం చేసుకోవాలని చెప్పి మల్లెపూలతో తాను అలంకరణ అయ్యి శ్యామ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక శ్యామ్ అయితే మందు తాగేసిన మత్తులో అలా పడుకుని ఉండిపోతాడు. ఇక రుక్మిణి అయితే శ్యామ్ దగ్గరికి వెళ్ళి, సుందర, ఎన్నాళ్ళకి మళ్ళీ మన ఇద్దరం భార్యాభర్తలం కాబోతున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నీ మనసులో ఎప్పుడూ కూడా స్థానం నాకే ఉండాలి. ఆ రాధకు మాత్రం అస్సలు ఉండకూడదు. నీ మనసులో నుంచి ఆ రాధను తుడిచేస్తాను సుందర అని చెప్పి శ్యామ్ దగ్గరకు మల్లెపూలు పెట్టుకొని వెళ్ళి శ్యామ్తో అలా ముచ్చట్లు చెబుతూ ఉంటుంది. శ్యామ్ మాత్రం అలా నిద్దట్లో ఉంటాడు. ఇక రుక్మిణి అయితే శ్యామ్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని చెప్పి శ్యామ్ దగ్గర అలా పడుకుండిపోతుంది. ఇంతలో రాధ అయితే మామయ్య ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. అది చూసి ధనుంజయ్ అయితే ఏం కాదమ్మా, ఎక్కడో ఓ చోట ఉంటాడులే అమ్మా, ఆటో త్వరగా పోనీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.